వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో మరో 2 రోజుల పాటు ఏపీలో వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలోని ప్రధాన పోర్టులో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కళింగపట్నంలో అత్యధికంగా 10 సెంటీమీటర్లు, పూసుపాటి రేగలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లా, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖ, గంగవరం, కాకినాడ పోర్టులో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ రోజు ఉదయానికి అల్పపీడనంగా పరిణమించింది. ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ప్రాంతంగానే కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఉండటంతో పాటు నైరుతి దిశకు వంగి ఉన్నది. దీనితో పాటుగా రాబోయే ఈ వ్యవస్థ పశ్చిమ వాయువ్య దిశలో రాబోయే 2 రోజులు పయనించి మరింత సుస్పష్టంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం తదుపరి 3 రోజులు కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. మరియు ఉరుములు మెరుపులు రాబోయే 5 రోజులు ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ 3 రోజులు దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ పడే అవకాశం ఉంది. ఇక సుస్థిరమైన బలమైన ఋతుపవన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో రాబోయే 3 రోజులు కోస్తా జిల్లాలపై వీచే అవకాశం ఉంది.